దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. సరే, ఇప్పటి వరకు దేవుడు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నాడు. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని వినబోచుండగా శ్రద్ధ కలిగి ఆలకిద్దాము. అందరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం పరిశుద్ధుడా పరమ తండ్రి గొప్ప దేవుడు మహాగణుడానికి స్తోత్రాలయ్యా. నిలవబడి నేను కేవలం నిష్ప్రయోజకుడు, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. తద్వారా మేమందరము నీ రాజ్యానికి వారసులగినట్లుగా నీ నామ మహిమార్థమై మా మరణ పర్యాంతం వచ్చు పర్యాంతము నమ్మకముగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దాని కోసం చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేస్తున్నటువంటి సమయంలో ఆయన వస్త్రములు ప్రత్యేకమైనటువంటివి, పైనుంచి కింద వరకు కుట్టు లేకోకుండా ఉన్నటువంటి వస్త్రం. అది యాజకుని వస్త్రము. ప్రధాన యాజకుడు బట్టలు చింపుకొని చేతులు కడుక్కొని నాకు సంబంధం లేదు, ఈయన యందు నాకు ఏ దోషము ఏ నేరము కనబడతలేదని వస్త్రాలు చింపిన సంగతి మనందరికీ తెలుసు. యాజకుని వస్త్రానికి చినుగు ఉండకూడదు, పైనుంచి కింద వరకు ఏ గుట్టు కూడా ఉండకూడదు. దానికి సాదృశ్యంగా చాలామందికి తెలియంది ఏంటంటే పాత నిబంధన గ్రంథకర్తలైనటువంటి భక్తులు కానీ యాజకులు కానీ పాత నిబంధన కాలపు యాజకత్వాన్ని దేవుడు తీసేసాడని నూతన నిబంధన యాజకత్వాన్ని ప్రభువు ద్వారా మనకి కొట్టివేసి ఇప్పుడు యాజకులు ఎవరు లేరు, ఆయనే ప్రధాన యాజకులు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన శరీరమును తన ద్వారా మనకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనే ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఈ రోజున అందరికీ ప్రధాన యాజకత్వాన్ని, అందరికీ సేవ చేసే భాగ్యాన్ని, అందరికీ ఆయన శిష్యులయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి వస్త్రాలను గురించి ప్రత్యేకించి ఎందుకు ఇక్కడ చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన వస్త్రాలను చీట్లు వేసుకొని పంచుకున్నారని ఆదాము అవ్వ ఆది మానవులుగా మొదటిగా దేవుడు రూపించిన తన చేతులతో చేసినటువంటి ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పండు తినవద్దని చెప్పిన ఆ పండు తినడం వల్ల వాళ్ళు దిగంబరులుగా ఉన్న వాళ్ళు గ్రహించారు. అప్పటి వరకు వాళ్ళకి దిగంబరత్వం తెలియదు. ఆ రోజున దేవుడు ఏం చెప్పాడంటే, ఈ పండు తినమన నువ్వు నిశ్చయముగా చచ్చేదామని చెప్పాడు. వాళ్ళు చచ్చిపోయారంటే చచ్చిపోవాలి, కానీ చచ్చిపోయారు. ఎలా చనిపోయారంటే ఆత్మీయంగా చచ్చిపోయారు. ఏంటయ్యా వాళ్ళు దిగంబరులుగా అప్పటి వరకు వస్త్రాలు ఉన్నాయి, మరి ఎప్పుడైతే పండు తిన్నారో వస్త్రాలు వాళ్ళకి కనిపించట్లేదు, దిగంబరులుగా ఉన్నారు. అప్పటి వరకు ఏమున్నాయి? వాళ్ళకి మహిమ వస్త్రాలు ఉన్నాయి. ఆదాము అవ్వ పోగొట్టుకున్న మహిమ వస్త్రాలను ప్రభు మనకి ఇవ్వటానికే వచ్చాడు ఇక్కడికి. ఆయన సిలువలో ఆ మహిమ వస్త్రాలు, ఆయన మహిమ వస్త్రాలు మనకిచ్చి మనకి రక్షణ వస్త్రాలుగా మార్చేశాడు. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు రక్షణ. మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారందరూ దేవుని ఆత్మను పొందుకుంటారు. ఇప్పుడు జాగ్రత్తగా నేను ఒక మాటను మీకు గుర్తు చేస్తున్నాను. ప్రభువు సిలువలో మనకి ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాలను, యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించి మనం బాప్తిసం ద్వారా తీసుకున్నటువంటి ఆ మహిమ వస్త్రాలు, ఆ రక్షణ వస్త్రాలను ఎంతమంది కాపాడుకుంటున్నారు? కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము పాత జీవితాన్ని వదిలిపెట్టి నూతన జీవితం యేసుక్రీస్తు ప్రభు వారి వైపు నడవాల్సిన వాళ్ళం నడుస్తామని ప్రమాణాలు చేసినటువంటి వాళ్ళము కొన్ని బలహీనమైనటువంటి సందర్భాలలో లోకానుసారంగా మనం కూడా తొట్టిల్లిపోతున్నాం.
వస్త్రాల మీద మరకలు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రతి సంస్కార ఆరాధన రోజున దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయన రక్తం ద్వారా, ఆయన శరీరం ద్వారా మరలా మనం దిద్దుబాటు చేసుకొని వాటిని, ఆ మరకలను కడిగేసుకుంటున్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరకలను తుడిసి వేసుకోవటం మంచి పద్ధతి. అసలు మరక పడకోకుండా ఉండడం ఇంకా మంచిది. యథార్థంగా బ్రతకడం దేవునికి ఇష్టడు. పరిశుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత చేయాల్సిన పని లేదు. ప్రార్థన పరిశుద్ధంగా జీవించే వాళ్ళు 2 మాటలు చేస్తే చాలు. మీరు అడగక ముందే మీకు అక్కరగా ఉన్నదేదో ఆయనకి తెలుస్తుంది. ప్రతి బిడ్డ చేస్తున్న ప్రార్థన త్వరగా ఆలకింపబడకపోవడానికి కారణము, మన ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణము ఆ మరకలు ఉండడం వల్లే. ఎవరి గురించో చెప్పడం కంటే కూడా నా గురించి చెప్పడమే మేలు. మొదటి భక్తి, మొదటి ప్రార్థన, మొదటి విశ్వాసంగా ఉన్నప్పుడు మన సంఘం ఎలా ఉంది? 200 మంది, 4 పట్టుకోవడానికి ఉన్నారు. మనిషిని నడిచి వస్తుంటే మనుషులు పడిపోయారు. అంతటి అభిషేకంతో వాడబడ్డారు. కారణాలు ఏమైనా కానీ సేవ చేయని పక్కకు వచ్చినప్పుడు మన ఆశీర్వాదం ఏమైంది? తగ్గిపోయింది. మన దీవెన ఏమైంది? తగ్గిపోయింది. ఆయన వాగ్దానము లేట్ అయ్యింది. అంటే నువ్వు కరెక్ట్గా ఉండగలిగితే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ఆయనను గణపరచువారు ఆయనను గణపరుస్తాడు. ఈ రోజున జీవం కలిగిన దేవుడు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకొని, పక్కలో బల్లెం పొడిపించుకొని, కళ్ళకి చేతులకు మేకులు కొట్టించుకొని, కొట్టబడి, ఎడవబడి, దున్నబడి, చేల్చబడి, ముఖాన ఉమ్ము వేయించుకొని, గడ్డ పెరికి వేయించుకొని, అరచేతులతో కొట్టించుకొని, ఆఖరి చివరి రక్తం పొట్టు వరకు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడి ఆ పోగొట్టుకున్నటువంటి మహిమ వస్త్రాలను తీసి మనకిస్తే, ఆ వస్త్రాలను పోగొట్టుకుంటున్నారు, పరిపూర్ణంగా పోగొట్టుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వస్త్రాల మీద మురికి ఉంటే దాన్ని కడుక్కోవడానికి అవకాశం ఉంది, కానీ పోగొట్టుకుంటే అవకాశము లేదు. యెరూషలేము నుంచి ఒక అతను యెరికోకి ప్రయాణం అయ్యాడు. చూడండి ఆ మాట, లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనాన్ని. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగలి చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. యెరూషలేము దేవుని మందిరానికి సాదృశ్యం, ప్రభువు సహవాసానికి సాదృశ్యం. యెరికో శపించబడినది. యెరికో లోకానికి సాదృశ్యము, పాపానికి సాదృశ్యం. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి జీవం కలిగిన దేవుని రక్తం చేత కడగబడి, పరిశుద్ధపరచబడి, నూతన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ధరించి ప్రభువుతో సహవాసం కలిగి కొన్నాళ్ళకి ఏ కారణం చేతనైనాను లోకంలోకి వచ్చేసాడు. యెరికోకి దిగి వచ్చేస్తున్నాడు. మధ్యలో దొంగ, వాళ్ళ దొంగలు వచ్చి ఆయనను కొట్టి ఏం తీసుకెళ్ళిపోయారంట? వస్త్రాలు. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఒక మాట వినండి. మా చిన్నపిల్లడు యేసోపు ఉన్నాడు అనుకో, వాడు స్నానం చేస్తా కండవ తింటూ బట్టలు వేసుకొని బయటికి వెళ్తాడు. రోడ్డు మీదకి అట్లానే ఎందుకు వెళ్ళడం? సిగ్గు కదా. ఇప్పుడు ఆత్మీయులు రక్షణ వస్త్రాలను పోగొట్టుకుంటే సిగ్గు అన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? మీకు తెలుసా, నేను చాలాసార్లు మీకు చెప్తానే ఉన్నా, ఈ రోజుకి బైబిల్ చేత పట్టుకొని నడవడానికి నాకు దమ్ము లేదు. ఈ రోజుకి నా బండి మీద యేసయ్య అని పేరు రాసుకోవడానికి అవకాశం లేదు. చాలామంది బైబిల్ విలువ తెలియక, యేసుక్రీస్తు ప్రభు వారి గొప్పతనం తెలియక మేము ప్రార్థనకి వెళ్తున్నాము. నేను మరీ విచిత్రమైనటువంటి మనుషులను చెప్తున్నాను. కొన్నేమో స్టేటస్లు హల్లెలూయా, కొన్నేమో మసక చీకట్లో అని పెడుతున్నారు. ఈ ఎంత బట్టికి వాళ్ళకి అసలు సిగ్గుందా అనిపించింది నాకు తెలిసిన వాళ్ళకైతే నేను అప్పుడప్పుడు చెప్తా ఫోన్ చేశాయా,
పెడితే ఈ అన్న పెట్టు, లేకపోతే అసలు మాకు నీకు ఇష్టమైనవి పెట్టుకోమని చెబుతాను. యేసుక్రీస్తు ప్రభు వారి పేరే ఒక ప్రపంచనం అమ్మ. ఆయన పరిశుద్ధుడమ్మ, పాప మెరుగుని వాడమ్మ, కల్మషం లేని వాడమ్మ, నిందారహితుడమ్మ. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తూ అలాగ మనం జీవించకపోగా ఇష్టమైనట్లుగా ప్రవర్తించేసి ఆ బైబిల్ పట్టుకొని మేము యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలమని రోడ్ల మీద నడిచొస్తుంటే ఎంతమంది మనం వెనక మాట్లాడతారో అది భయం నాకు. నేను యథార్థంగా ఉన్నంతకాలం కాళ్ళు మొక్కాను. ఎప్పుడైతే నేను సేవ చేయనన్నానో నా వెనకమాలు తిట్టడం ప్రారంభించాడు. మరలా బైబిల్ కట్టుకుంటే ఎక్కడ తిడతారో అని భయం నాకు. మనం యథార్థంగా ఉన్నది లేని మనుషులకు తెలియదమ్మా, ఒక దేవునికే తెలుసు. దేవునికి స్తోత్రం. నేను అందుకే చెప్తా ఉంటా, అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించాలి. మొన్నే పోయిన నెలలో 3,000 హైదరాబాద్ నుంచి కానుక పంపించారు దశలాగా. కిడ్నీలు పాడైపోయినాయి, మా పిల్లోడికి ప్రార్థన చేయమని నేను చేయను. ఎక్కడో కావం కిడ్నీలు లివర్లు పాడైపోయినాయి అంట. ఆమె కోసం అదిగో రెప్పకమ్మక్కాయి, కరుణమ్మ, దేవమ్మక్కాయి వాళ్ళ పిల్లలు కూడా అడిగారు. నేను చేయనని ఆపాను. ఎందుకంటే మన దేవుని గొప్పతనం ఏందో మనకు తెలుసు. మన దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటో మనకు తెలుసు. ఆయన భాగ్యం ఎలా ఉంటుందంటే శాశ్వత కాలం ఉంటుంది. మనుషులు ఏదో ఒక పొరపాటు చూసి మనిషిని అంచనా వేసేస్తారు, వీడు దుర్మార్గుడు, ఆమె దుర్మార్గురాలు అని. కానీ ప్రభు అలా కాదు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు. ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళను తరమడానికి ప్రయత్నం చేశారు. వెంటనే ఇశ్రాయేలు పేరు మీదే ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త, ఈ మధ్య ఇశ్రాయేల్ దేశానికి కష్టం వచ్చి పడింది. ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు దేశం అంటే యెరూషలేము ఉన్న ప్రాంతం. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయవారు వర్ధిల్లుతారని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి, ఇశ్రాయేలు దేశం కొరకు. ఈ రోజున జీవం కలిగిన దేవుడు మనందరి సిగ్గును తీసేయడానికి సిలువలో వస్త్రాలను వాళ్ళు పంచుకోవడం వల్ల చిన్న గోచీతో ఆయన సిగ్గుపట్టి మన సిగ్గు నుంచి మనల్ని విడుదల చేశాడు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆ వస్త్రాలను మనం ఏం చేస్తున్నామంటే లోకంలోకి వచ్చి, ఎరుకోలోకి వచ్చి, పాపంలోకి వచ్చి ఆ వస్త్రాలను పోగొట్టుకుంటున్నాం. వస్త్రము లేకుండా దేవుని బిడ్డలారా గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళి భోజనం చేయడానికి వీలు లేదు. కావాలంటే ఆ మాట నేను మీకు చూపిస్తాను. చూడు, మత్తయి సువార్త 22వ అధ్యాయం 12వ వచనం. స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితమని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏందంట? పెండ్లి వస్త్రము లేక ఎలాగొచ్చావురా బాబు నువ్వు అంటే, ఏదో ఒకటయా తెలుసో తెలియకో పొరపాటు పడ్డాను, పాపపు లోకంలో ఉన్నాను, పాపిష్టి మనుషుల మధ్య బ్రతుకుతున్నాను, తెలియక పొరపాటు పడ్డానయ్యా క్షమించయ్యా అని అడిగినట్టయితే దేవుడు ఆ వస్త్రాలను ఇచ్చేవాడు. వాడు ఏం చేశాడంట? మౌనిగా ఉన్నాడు. బైబుల్ ఏం చెప్తుంది? అతిక్రమంలో దాచిపెట్టుకునేవాడు వర్ధనుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకుని వాడు కనికరము పొందుతాడు. దేవునికి స్తోత్రం. రక్షింపనేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు మందం కలదు. మీ దోషములు మీకుని మీ దేవునికి అడ్డంగా వచ్చింది. ఆ అడ్డుగోడ పడగొట్టాలంటే యేసునంత ప్రతి పాపం నుండి మన వల్లే పవిత్రపరిచింది. ఖచ్చితంగా మన పాపాలను మనం ఒప్పుకుంటే దేవుడు కనికరిస్తాడు. అందుకే కదా ఏనాటి కీడు ఆనాడే చాలా అంటున్నాడు. వాడేం చేశాడు? మౌనంగా ఉన్నాడు. వెంటనే దేవుడు ఏమన్నాడు? అందరూ రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకటిలోకి త్రోసివేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటవి ఉండునని పరిచారికులతో చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త, పెళ్లి వస్త్రం లేక బాధపడే వాళ్ళు అస్సలు నాకు తెలిసి ఎక్కడో అరాకొర కనబడుతున్నారు. కానీ మామూలు వస్త్రాల కోసం పెద్ద పెద్ద యుద్ధాలే జరిగిపోతున్నాయి. పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పెళ్లి పట్టు చీర తక్కువ రకం తెచ్చారని పెళ్లే క్యాన్సిల్ చేసేసుకున్నారు ఒకళ్ళు.
నిజంగా నేను చెబుతున్నా, ఈ లోకపు వస్త్రాల మీద ఆశ లేని వాళ్ళకి దేవుడు మహిమ వస్త్రాలు ఎప్పుడూ ఉంచుతాడు. ఎంత అమాయకంగా ఉండాలంటే, ఒకసారి దేనా నన్ను పద్దాకలా 5 చీరలు, 5 జాకెట్లు, 5 లంగాలు తీసుకొస్తావా లేదా అంటున్నాడు. సరే తీసుకొస్తాలేమ్మా అని చెప్పి మేదర మెట్ల నుంచి వస్తా, 100 రూపాయలు 150 రూపాయల చీర, 5 చీరలు, 80 రూపాయలు లంగా అనుకుంటా. ఆ చీరలోనే జాకెట్ మొత్తం మీద తిప్పి కొట్టిన 600 అవ్వాలి. 5 చీరలు 5 జాకెట్లు తీసుకొచ్చి ఇచ్చారు. పాపం కొన్ని కుట్టించుకోలేదు, వేసుకోలేదు తెలియదు. ఒకసారి చూస్తే పెళ్లి రోజు అని చెప్పి గాంధీ చౌక్లో ఉన్న వాటిలోకి పెద్ద షాపులోకి తీసుకెళ్ళి నీకు కావాల్సింది తీసుకోమ్మా అంటే 350 చీర తీసుకోండి. అదే గొప్ప. కానీ ఇప్పుడు నా గొంప దింపేస్తుంది. ఏసు రక్తమే దేవునికి స్తోత్రం. నేను అడిగితే తీసుకురావట్లేదని, పీట్లేదని అంతంత పెట్టి ఈ మధ్య ఫోన్లో చేసుకొని తెచ్చేసుకుంటున్నారు. అమ్మ ఇది మా గురించే ఎందుకు చెబుతున్నాను, మీ సంగతులు కూడా అలాగే ఉన్నాయి. మొదట 1 చీర 2 చీర 3 చీరలు ఉన్నప్పుడు వాటిని శుభ్రంగా ఉతుక్కొని వాటినే జాగ్రత్తగా తొడుక్కొని వేసుకొని వచ్చిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చీరలు ఎక్కువైపోయినాయి. ఏ చీర ఎక్కడ పడేస్తున్నామో తెలియదు, ఏ చీర ఎప్పుడు కట్టుకున్నామో గుర్తు రావట్లేదు. బీరువా నిండా చీరలేదు. భర్తకి విలువెత్తారో లేదో కానీ బీరువా తీస్తే చీరలన్నీ భర్త కాళ్ళ మీద పడుతున్నాయి. చీరలకు మర్యాద ఎత్తున్నాయి భర్తలకి. విలువైన వస్త్రం లేదే బయటికి రావట్లా. ఏ వస్త్రం లేకపోతే, విలువైన వస్త్రం లేకపోతే ఆ విలువైన వస్త్రాలను పోని దేవుని బిడ్డలకు తగినట్లుగా గుర్తిస్తున్నారా అంటే ఏమీ లేదు. ఇంట్లో నైటీలు ఎట్టాగా ఒళ్ళు కనపడేటట్లు కుట్టించుకుంటున్నారు. బయటకు వచ్చే జాకెట్లు కూడా ఎదురు వెనక మన 2 కనపడేటట్టు. ఎవరిని మోసం చేస్తారో, ఎవరిని పాపంలోకి దించడానికో అర్థం కావట్లేదు. భర్త చూడాల్సినటువంటి అవయవాలను బయట జనాలు చూస్తున్నారన్న కొంచెం అన్న సిగ్గుంటలేదన్నమాట జనాలకి. చాలామంది మనల్ని కాదమ్మా, మన సంఘాన్ని కాదు, విడిగా చెప్తున్నాను నేను. దానివల్ల అన్యాయంగా రేపులు, ఒక బిడ్డను నలుగురు మనుషులు లాక్కెళ్ళారని, 10వ తరగతి చదువుతున్న పిల్లల్ని అట్ట చేశారని, భార్యాభర్తలు వెళ్తుంటే ఎట్ట చేశారు. ఇన్ని రకాల వార్తలు కేవలం మన బట్టల తీరే, మన ప్రవర్తనే. ప్రార్థనా పరులకు తగినట్లుగా బట్టలు కట్టుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. వయసు వచ్చిన వాళ్ళ మేముదే ఒంటి మీద చున్నీలు లేకుండా తిరిగేస్తున్నాం మనం. పాపంలో పడకుండా ఏం చేస్తారు యవన బిడ్డలు? ఎందుకంటే హృదయం మనకు తెలిసిద్దమ్మా, అక్కని, అమ్మని, తమ్ముడని, అన్నని. వయస్సుకి తెలియదు. నేను చాలాసార్లు అదే చెప్తాను. హృదయానికి తెలిసింది. మమ్మ, మక్క, మన్నాయి, మా వదిన తల్లితో సమానం, మరదల బిడ్డతో సమానం, అత్త తల్లితో, ఇలాగ అన్నీ తెలుస్తాయి. కానీ వయస్సుకు మాత్రం తెలియదు. అది చాలా దుర్మార్గమైనటువంటి క్రియ. సొంత చెల్లెల్ని మోహించాడు అమ్ములోను. మోహించి నానాటికి చిక్కిపోతున్నాడు పాపం. ఆయన పక్కన ఒకడు ఉన్నాడు. వాడు బహు కపటము కలిగిన వాడు. ఎవరైనా యెహోనాదాబు. వాడిచ్చాడు సలహా. పిచ్చిగా ఎందుకు ఆలోచించరా, కమ్మగా తిని తాగి పడుకోవాయా బాబు, నేను చెప్పినట్టు చెయ్యని చెప్పేసి రాజుకు వర్తమానం చెప్పించి, బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నాడు, అలా చెల్లెళ్ళంట పంపిస్తే కాస్త రొట్టెలు చేసి పెట్టిద్దని పంపించాడు. పంపిస్తే చెల్లెళ్ళని పాడు చేశాడు. అప్పుడు ఆమె బతిలాడిది, అన్నా నన్ను ఇశ్రాయేలీయుల్లో ఎవరు ఇంత దుర్మార్గం చేయలేదు, ఈ నువ్వు కూడా చేయమాక, ఈ సిగ్గు నేను ఎక్కడ దాచుకునేది, ఈ అవమానం నీ మీద ఉంటుంది, వద్దు అని చెప్పింది. వాడి వినల. జాగ్రత్త. జీవం కలిగిన దేవుడు నీ వస్త్రాలను బట్టి నిన్నేం ప్రేమించడు. బైబిల్ చెప్తున్న మాట, మీ వస్త్రములను కాక మీ హృదయములను దింపుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మనమేం దింపుకుంటున్నాం?
దాచుకోవాల్సిన చోట చింపేస్తున్నాము, అదే స్టైల్ అని చెప్పి తిరుగుతున్నాం. అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాలు. బిడ్డల మీద మమకారంతో తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టమైనటువంటి రకరకాల డ్రెస్సులు, ఏంది ఇది పోయిన సంవత్సరం వేసిందేగా ఈ మోడల్లో, ఇక సంవత్సరం కొత్త మోడళ్ళు కావాలి పిల్లలకి వాళ్ళకి తగినట్లుగా మనం ఇప్పించేస్తా ఉంటాం. దానివల్ల కలిగే నష్టం అంతా ఇంత కాదు. ఒక సమయం వచ్చినప్పుడు వాటి వల్లనే బాధపడాల్సి వచ్చింది దేవుని బిడ్డలారా. నేను నాకు చాలాసార్లు చెప్పాను, తెచ్చిన బట్టలు బిడ్డలు వేసుకునేటట్లుగా మాట్లాడు. నాకు ఇవి బాగాలేదు, అవి బాగాలేదు, ఎంత అన్న ఆలోచన వాళ్ళకి రాని మాకని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు వస్త్రాలను బట్టి దేవుడు ఎవరిని తక్కువ ఎవరిని ఎక్కువ అని ఆలోచన వచ్చిందని తెల్లని వస్త్రాలు పరలోకానికి ఇచ్చాడు దేవుడు, రక్షించబడిన వాళ్ళకి ఇచ్చాడు. నేను అందుకే ప్రభువులకు వచ్చిన మొదట్లోనే అందరు పాస్టర్లు బాప్తీసం ఇస్తే బట్టలు పాస్టర్లకు పెట్టాలని, కానుక పాస్టర్లకు ఇవ్వాలని ఒక క్రమాన్ని తీసుకొస్తే నేనేం చేశాను, నూతనంగా రక్షించబడిన బిడ్డకు నేనే పెట్టాలని. ఎంతమంది రక్షించబడ్డారో అంతవరకు నేనే తెల్లని వస్త్రాలు పెట్టుకుంటా వస్తున్నా ఇప్పటికీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం పురుషులకు కూడా తెల్లని బట్టలు పెట్టి అందరికీ తెల్లని చీరలు ఎవరు కట్టుకొస్తున్నారు? ఎవరు కట్టుకురాట్లా. నువ్వు ఎక్కడికన్నా వెళ్తున్నావు అంటే బ్యాగ్ ఒకటి చేతిలో పెట్టుకుంటున్నారు, ప్రార్థనకు అదే బ్యాగు, షికారుకి అదే బ్యాగు. అందులో బైబిల్ ఉందో తెలియట్లా, ఇంకేముందో తెలియట్లా. జీవం కలిగిన దేవుని ఆలయంలో ఎప్పుడు అవకాశం ఉన్నంత వరకు తెల్లని వస్త్రాలతోనే కనబడాలి దేవుని బిడ్డల. పునరుద్ధాన దినాన కూడా వేసుకురాట్లా, మనం ఆదివార దినాన్ని వేసుకురాట్లా, సంస్కార ఆరాధన దినాన్ని వేసుకురావట్లా. జాగ్రత్త. ఏంటి నువ్వు ఇలా చేసావు అని, నువ్వేంటి ఇలా ఉండావు అని అన్యజనులు మనల్ని అడగకూడదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామే మాట పడ్డాడు ఒకనొక సమయంలో. తన భార్యని చెల్లెలని చెప్పాడు. దేవుడు వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళాడు. కరువు వచ్చిందని చెప్పేసి కరాన్ని విడిచి ఐగుప్తుకి వెళ్ళాడు. అభిమేలెకు రాజుకి అక్కడ ప్రజలకు దేవుని భయం లేదని తెలిసి, నువ్వు నా చెల్లెలమని చెప్పమ్మా అని చెప్పాడు. తీరా ప్రమాదం దగ్గరికి వచ్చినాక, నెత్తి మీదకి వచ్చినాక, అయ్యో ప్రభువా నన్ను క్షమించని అబ్రహాం ప్రార్థన చేస్తే దేవుడు అబీమెలెకుతో మాట్లాడి అతని భార్యను అతనికి అప్పచెప్పి, అతడు ప్రవక్త నీ కోసం ప్రార్థన చేస్తాడన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ అబీమెలెకు వచ్చి మాట్లాడతాడు, ఏం పని చేసావు, పిచ్చి పని చేసావు, భార్యను పట్టుకొని చెల్లెలని చెప్పావని, ఏం అబద్ధాడాల్సిన అంత అవసరం ఏముందని మాట్లాడాడు. ఒక బలమైనటువంటి వాడు, ఒక విశ్వాసి, ప్రార్థనాపరుడు, దేవునికి స్నేహితుడు అనిపించుకున్నవాడు, విశ్వాసులకు తండ్రి అనిపించుకున్న స్థానంలో ఉన్నవాడు అబద్ధం ఎందుకు ఆడేమని అన్యుడు వచ్చి మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి, మన విశ్వాసం ఎలా ఉందో. ఎలాంటి వాడు అబ్రహాం? 5 రాజులను ఓడించి ఆయన ఆస్తి తీసుకోమంటే, అబ్రహాము నేనే గొప్పని చేశాను, ఎవరు చెప్పుకోవడానికి వెళ్ళలేదు, మీ వాటిలో చెప్పులు వారైనను నువ్వు పోగైనను నాకొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి రోషం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. నీ వస్త్రాలు తెల్లనివై ఉండాలి, ఆత్మీయతతో కూడిన వస్త్రాలు అయి ఉండాలి. ఈ లోక వస్త్రాల వలన నీకు ఉపయోగం ఏమీ లేదు. ఈ లోక వస్త్రాలు బాగుంటే, ఖరీదైన వేసుకుంటేనే, మంచి డిజైన్స్ వేసుకుంటేనే పరలోకం వెళ్తారనుకుంటే, లాజరు దరిద్రుడు ఎట్టెళ్ళాడు మరి అబ్రహాం రొమ్ము మీదకి? అబ్రహాం రొమ్ము మీద ఉన్న లాజరుకి నూతన వస్త్రాలు ఉన్నాయా? విలువైన వస్త్రాలు ఉన్నాయా? ఏం లేవు కదా. కానీ వస్త్రాల కోసం ఇళ్లలో ఎప్పుడు తగాలి, పండగొత్తమే భయం, ఆడు బాధలు ఆడిపడి ఆడన్ని కష్టాలు పడ్డా ఇంట్లో వాళ్ళకి బట్టలు తీసుకోవాలి, అదొక ఆలోచన ఉంటుంది. వాడు ఒక అంచనా వేసుకుంటాడు, పాపం ఆ 3 ఉన్నారుగా 3 ఏళ్ళు ఇంతే పోయింది కానీ, ఆహా వీళ్ళు ఇంట్లో ఉండి ముందు నుంచే ఆలోచించుకోండి, సంవత్సరానికి వచ్చే పండుగ ఎంతైనా ఈసారి మనిషికి 3000 తీసుకోవాలని వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు.
ఇందులో మా ఫీడ్బ్యాక్ మా దేనము మాకు వెళ్ళి చెప్తున్నారు. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, కేవలం మన తిండి కోసమో మన అలంకరణ కోసమో లేకపోతే మనకున్నటువంటి అమితమైన ప్రేమ వల్ల సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. కుటుంబాల్లో బిడ్డల మాట కాదనలేక విలువైన వస్త్రాలు వాళ్ళ ఇష్టమైనటువంటి డిజైన్స్ ఇప్పించి వాళ్ళు మా తల్లిదండ్రులు ఏది అడిగితే ఇస్తున్నారని వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించి లోకంలో పాడైపోయి చెడిపోతున్న వాళ్ళు లేరా? బిడ్డలను ప్రేమించాలమ్మా. నిజంగా నువ్వు బిడ్డలను ప్రేమిస్తే వాళ్ళని దండించాలి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మనం మీకు చెప్పానుగా, అబ్షాలోముని దావీదు చంపలేకే. ఎందుకు చంపలేక? కన్న కొడుకు. ఆ కొడుకుల్లో కూడా ఎలాంటి వాడు అబ్షాలోము? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏ లోపము లేనివాడు, బహు సౌందర్యవంతుడు. ఏటైనా అతను తల వెంట్రుకలు కట్ చేస్తే 200 తులములు అయ్యేదంట. అంత రోమము కలిగిన వాడు, అంత చక్కని వాడు. మనసు చూస్తే దుర్మార్గం. కన్న తండ్రి సింహాసనాన్ని లాక్కోవాలని, కన్న తండ్రిని చంపేయాలని వెంటబడితే ఒకానొక సమయంలో దావీదు తల మీద దుమ్ము పోసుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా ఎలుగెత్తి ఏడ్చుకుంటా సిక్కుతో తల ఉంచుకొని పారిపోయిన పరిస్థితి ఉంది. అబ్షాలోముని చంపలేడా దావీదు? ఇశ్రాయేలీయులే ఎత్తరు. ఆ ఎత్తరులోకెల్లా సౌలు ఇంకా మోరడెత్తు. సౌలు సైతమే గొలియాతును చూస్తే గుండె అవిసిపోయింది, భయాభ్రాంతుడైపోయాడు. 40 రోజులు వాడు ఎదురు పడటానికి ధైర్యం చాలా సౌలుకి సైతమే. 6 మూరల జానుడు గొలియాతును ఒకే ఒక్క దెబ్బతో కొట్టేశాడు. ఎవరు? దావీదు. దావీదుకున్న బిరుదులు పేర్లు తెలుసుగా. చక్కనివాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు, సుందరుడు, యెహోవా యుద్ధములు జరిగించువాడు, రూపసి, సితారాను చమత్కారంగా వాయించగలిగిన వాడు, ఇశ్రాయేలునికి దీపం వంటి వాడు. సింహపు గుండె గల వారు సైతం ఆయన్ని చూస్తే దిగులు పడతారని ఆయనకి బిరుదులు ఉన్నాయి. యెహోవా యుద్ధములు జరిగించేవాడు, మానవుల యుద్ధం కాదు. అంతటి యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. సింహపు గుండె గలవారు సైతం ఆయన చూస్తే దిగులు పడతారని చెప్పి సాక్ష్యం పొందినవాడు. కన్న కొడుకుని చంపలేక కన్న పేరు అడ్డం వచ్చి ఆయనకు తరుగుతుంటే ఈయన పరిగెత్తుతున్నాడు, ఈయన పారిపోతున్నాడు. పైపెచ్చు తగిన సమయం వచ్చినప్పుడు అబ్షాలోముని చంపడానికి సైన్యం బయలుదేరినప్పుడు యోవాబు వీళ్ళందరూ యోవాబుకి, ముఖ్య స్నేహితుడికి, ముఖ్య సైనికుడికి చెప్తాడు, అయ్యా రాజకుమారుడైన అబ్షాలోము జాగ్రత్త, రాజకుమారుడైన అబ్షాలోము జాగ్రత్త అని చెబుతాడు. అప్పుడు అందరూ ఆ మాట గుర్తుపెట్టుకుంటాడు, కానీ యోవాబు మాత్రం సైన్యాధిపతి ఆ మాట గుర్తుపెట్టుకోకుండా అబ్షాలోముని కొట్టి బాణంతో కొట్టి చంపేస్తాడు. అప్పుడు జనులందరంట యుద్ధమందు ఓడిపోయి పారిపోయిన జనుల వలె సిగ్గుతో తలదించుకున్నట్లుగా దావీదు ఎదురు నుండి తన కుమారుడిని చంపేశాం కదా, దావీదు అయ్యగారికి రాజుగారికి ముఖమేలా చూపించాలని ఏమి ఎరగనట్లుగా చిప్పుగా మెల్లగా వెళ్తున్నారంట తలదించుకొని. మీరు అర్థం చేసుకోండి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది. బిడ్డ మీద మహామమకారం. ఆ మమకారమే బిడ్డల్ని పాడు చేస్తుందమ్మా, జాగ్రత్త. ఒకళ్ళని అంటారు ఆడపిల్ల ఒకటే, మగపిల్లడు ఒక్కడే, ఇక వాళ్ళని ప్రాణంగా భయమించేస్తారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందంటే వాళ్ళంతటా మొనగాలు లేనట్టుగా పెంచుతారు. ఎప్పుడు బిడ్డలను అలా పెంచకూడదమ్మా. నేను ప్రభువులోకి వచ్చినప్పుడు దారా చంటోదినం తీసుకొచ్చి దైతారు నగర్ నుంచి ఒక ఆమెని బహు ప్రార్థనా పర్రాలయ్యా ఆత్మ వచ్చిందయ్యా అని. అసలు నేను కన్ను మూయంగానే పొలంలో దున్నపోతులు పరిగెత్తుతున్నాయి, ఏమో మీద దేవునాత్మగా దెయ్యం ఆత్మ ఉందమ్మా అని చెప్పాను. ఆమె సరే ఎందుకైనా మంచిది, ఎందుకు వచ్చారు మీరు అని అడిగితే, అయ్యా నా పిల్లోడు ఆ బజార్లోనే
నా పిల్లోడిలాగా ఎవరు ఉండకూడదయ్యా. నా పిల్లోడు కావాలి ముందు బండి, విలువైన బండి, నా పిల్లోడు గొడ్లు మంచిగా అలా ఇలా అసలు ఆ పిల్లోడి గురించి గొప్పలు చెప్పాను. ఆ పిల్లోడు అలా ఉండాలని చెబుతాను. నేను అప్పుడు చెప్పాను, ఇవేవి నీ బిడ్డను కాపాడవమ్మా, నీ బిడ్డనికి మారు మనసు కోసం ప్రార్థన చేసుకో, రక్షణ కోసం ప్రార్థన చేసుకో, దేవుడు అవన్నీ ఇస్తాడు, వాటితో ఆనందిస్తాడమ్మా. రక్షణ లేకపోకుండా వాటి వల్ల అతను ఇబ్బంది పడతాడని చెప్పాను. మళ్ళా ఒక 4 సంవత్సరాల తర్వాత వచ్చి మా బజార్లోనే నా కొడుకు అంత దుర్మార్గుడు లేడయ్యా, వాడు అంత తాగుబోతు లేడయ్యా, వాడు అంత గంజాయి చెప్తాడు. ఏ తల్లి అట్ట కోరుకోకూడదు. బిడ్డలో మారు మనస్సు నిమిత్తం కోరండి, ప్రార్థన చేయండి. మంచి పెంపకం కొరకు ప్రార్థన చేయండి. నా పిల్లలు అలా ఉండాలి ఇలా ఉండాలని మనం ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తామో అప్పుడే నష్టపోతాం. జీవం కలిగిన దేవుడు ఈ రోజున ఆయన సిగ్గుతో తలదించుకొని మన సిగ్గుని తీసేశాడు. ఆయన మహిమ వస్త్రాలను సిలువలో మనకిచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే, అయ్యా నీ స్వరము విని నేను దాక్కున్నానయ్యా. నేను ఎందుకు దాక్కున్నాడు? సిగ్గుతో. నేను దిగంబరినయ్యా అని. నీకు దిగంబరని చెప్పిన వాడు ఎవడో? నేను తినవద్దని చెప్పిన పండు తిన్నావా? పోనీ అప్పుడన్నా అయ్యా నేను తిన్నానయ్యా, తప్పేనయ్యా, క్షమించయ్యా అంటే అదొక దారిగా ఉండేదేమో. వెంటనే ఆయన ఏం చేశాడు? అవ్వం మీదకి నెట్టాడు. అవ్వం ఏం చేసింది? సాతాను గాడు పాము మీదకి నెట్టేసింది. అర్థం చేసుకోండి. ఈరోజు జీవం కలిగిన దేవుడు మీకు ఇచ్చిన రక్షణ వస్త్రాలను కాపాడుకోవడానికే మందిరాన్ని ఏర్పాటు చేశాడు, సంఘాన్ని ఏర్పాటు చేశాడు, సేవకులను ఏర్పాటు చేశాడు. ప్రతి వారం ప్రతిరోజు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఏది తప్పో ఏది మంచో దేవుడు తెలియపరుస్తూనే ఉన్నాడు. విలువైన వస్త్రాలను కట్టుకోవటం కంటే కూడా తెల్లని వస్త్రాలు కట్టుకోవడం చాలా మంచిదమ్మా. అప్పుడు పెద్ద చిన్న తేడా తెలియదు. అంటే పెద్ద చిన్న అంటే వయసు కాదు, ఆస్తి పనులు, పేదవాళ్ళు. అసలు ఇశ్రాయేలీల ప్రజలు సాయిబులను చూశారు. సాయిబులు ఆడవాళ్ళని ₹1,00,00,000 బంగారం వేసుకున్నా కనపడదు. ఎందుకు కనపడదు? ఒక్క ఉంటుంది, మొక్కలు కనపడి అంతే. కానీ మనం ముఖంతో పాటు అవయవాలు కూడా కనపడేటట్టు అడుగుతాం. నిజంగా నన్ను అడిగితే వాళ్ళ భక్తి మంచిదా మన భక్తి మంచిదా? ఆదిమ సంఘములో ముసుకేసుకోవాలి స్త్రీ అని ఎందుకు చెప్పారు తెలుసా? వస్త్రాలను వాళ్ళు వెనక వీపంతా కనబడేటట్లుగా వచ్చిన పురుషులు ఆకర్షితులు అవుతారని స్త్రీ ముసుకేసుకోవాలని చెప్పాడు. స్త్రీకి ముసుగు అలంకరణ అని చెప్పాడు. కానీ అది తీస్తేనే మా ముఖం కలకల్లాడిద్దని మనం తీసేస్తాం ముసుగేసుకోండి. పెళ్లి విందులో నువ్వు కూర్చోవాలి అంటే పెళ్లి వస్త్రాలు నీకు ఉండాలి. పెళ్లి వస్త్రాలు నీకు ఉండాలంటే ఈనాటికి ఆనాడే చాలు. ప్రతి ఒక్కరూ పొద్దున పూట ప్రార్థన చేస్తే కబాన్ని తింటాము, టీవీ చూసాము, సాయంత్రానికి ఒప్పుకుంటే ఆ మరక లేకుండా పోయింది. అలానే పద్దాకలు అదే చేస్తాం వల్ల నీకు కలిగే నష్టం ఏంటంటే నీ వాగ్దానం నీకు లేట్ అయితే నీ ఆశీర్వాదం నీకు తగ్గిపోతుంది. ఏంటది? వాగ్దానాలు లేట్ అవుతాయి, ఆశీర్వాదం తగ్గిపోద్ది. అసలు ప్రార్థన చేస్తున్నా నీకే విశ్వాసం లేదు. మృతతుల్యమైన వయస్సు, గర్భం కూడా చచ్చిపోయింది శారమ్మకి. అయినా మృతులను సైతం లేపగలిగిన వాడు నా దేవుడని చిన్న విశ్వాసంతో ఈరోజు చరిత్ర సృష్టించాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. లేక కొడుకునిచ్చాడు. రేత్రిపూట మాట్లాడాడు, నీ కొడుకుని నాకు బలిచ్చేయమని. తల్లి పక్కలో లేక పడుకొని ఉన్న తల్లి పక్కలో పడుకుని ఉన్న బిడ్డని మెదలకుండా తీసుకొని వచ్చేసి ఆయనతో వచ్చిన పని వాళ్ళతో ఏం చెబుతున్నాడు చూడండి. ఆ మాట మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు. 22వ అధ్యాయం చదువుకున్న తర్వాత ఆదికాండం వెళ్ళి ఏమని అంటారు తెలుసా? మేము తిరిగి వస్తాం బలిచ్చి అంటాడు. బలి ఎవరిని ఇవ్వడానికి వెళ్తున్నాడు? ఇస్సాకును బలియడానికి వెళ్తున్నాడు. వెళ్తుందే ఇస్సాకు. ఆయన మాత్రం వాళ్ళకేం చెబుతున్నాడు? మేమిద్దరం మరలా తిరిగి వస్తాం. అది విశ్వాసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే
ఇప్పటి వరకు నేను ఆత్మీయంగా చెప్పి ఇప్పుడు శరీరానుసారం లోకానుసారంగా చెప్తాను. లోకానుసారమైన ఆశీర్వాదం కోసం చెప్తున్నాను. నీకు ఏది లేదో అది ఉందని ఊహించుకొని ప్రార్థన చేయటమే విశ్వాసం. దేవునికి స్తోత్రం. అబ్రహాము జనములకు తండ్రి. ఇంతకుముందు అబ్రహాము, ఇంతకుముందు శారాయి, ఇప్పుడు శారా జనములకు తండ్రి. 90 ఏళ్ళు ఏమకి 99 ఆయనకు వచ్చింది. ఆయన వీళ్ళందరూ పిలుపులేంటి? అబ్రహాము యజమాని, జనములకు తండ్రి అని పిలుస్తున్నాం. ఈయనేం పిలుస్తున్నాడు? శారా జనములకు తల్లి అని. చూసే వాళ్ళందరికీ చిత్రంగాను విచిత్రంగా, వీళ్ళకి ఎంత వయసు వచ్చింది, రేపు మాపు పోతున్నారు, వీళ్ళకి బిడ్డలే లేరు, అయితే వీళ్ళేంది జనములకు తండ్రి జనములకు తల్లి అని పిలుచుకుంటున్నారని జనాలకి మెంటలెక్కింది. నీ విశ్వాసం కూడా అలానే ఉండాలి. పాస్ అవుతాడో లేదో, ఈ రోగం తగ్గిద్దో లేదో, ఈ అప్పు పోయిద్దో లేదో అనుకుంటే ఈ భావ ఎక్కడే ఉంటాయి. ఆ అప్పు పోవాలన్నా, ఆ రోగం తగ్గాలన్నా, నీ బిడ్డలు పాస్ అవ్వాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, మంచి భవిష్యత్తు రావాలన్నా, నీకు మంచి కోడలు రావాలన్నా, మంచి అల్లుడు రావాలన్నా, వాళ్ళిద్దరికి వివాహం అయిన తర్వాత నీ ఇంటికి వారసుడు రావాలన్నా, ఇవన్నీ దేవుని చిత్తమై ఉన్నాయి. వాటిని నువ్వు ముందుగానే ఊహించుకొని ప్రార్థన చేస్తే నువ్వు పొందుకుంటావు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారు, అవి దొరికినవని నమ్మి ప్రార్థన చేసిన ఎడల వాటిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాము, ఈ 40 రోజుల వ్రత ప్రతిష్ఠిత దినాలలో ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు. ఉపవాస ప్రార్థన మీరు చేస్తున్నారు. మీరు చేయటం గొప్ప విషయం కాదు. మీ స్వరం దేవునికి వినబడడం గొప్ప విషయం కాదు. దేవుని స్వరం నువ్వు విన్నావా? ఇది గొప్ప విషయం. ఇది ప్రార్థనకి జవాబు. ఇది నీ ఆశీర్వాదానికి మూల స్తంభం. ఏ కాడికి బరి గొంతు పేడ గొంతు వేసుకొని అయ్యా 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 అని ఏడర్థం కాదు. మనం ప్రభు స్వరం వినాలి, మెల్లని స్వరం వినాలి. ఆ స్వరం నువ్వు విన్నప్పుడే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావన్న సత్యం గ్రహించాలి. ఈరోజు ఇందాక ఇసాక్ కనపడ్డ టీ తాగడానికి వెళ్ళినప్పుడు, అయ్యా అమ్మాయికి సంబంధాలు 2 వచ్చినాయి అయ్యా, దేవుని మహాకృపను బట్టి మన సంఘానికి రావడం వల్ల అమ్మాయికి దర్శన వరం ఉంది కాబట్టి ఆ సంబంధం దేవుడు వద్దని చెప్పాడయ్యా, ఆపేసామన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త. ప్రార్థనకు వస్తున్నాం అంటే వస్తున్నాం, వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం కాదు. మనం ప్రార్థన చేయటం కాదు, దేవుడు మనతో మాట్లాడటం ఒరిజినల్ ప్రార్థన. మోకాళ్ళ నలుపు, ముఖం తెలుపు రావాలి, డొక్కల కదిలిపోవాలి, కళ్ళమ్మడు నీళ్ళు, ముక్కులమ్మడు చీవిడ, నోటమ్మడు సొంగ 3 ఒక్కసారి దారబడాలి. ఈ ఆత్మీయతలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో ఈ లోకంలో ఉన్నటువంటి బట్టల మీద, నగల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద, దేని మీద నీకుండదు. ప్రభు చెబుతున్నాడు, వస్త్రాల గురించి చింతించొద్దు, ఆహారాన్ని గురించి చింతించొద్దు అని. కానీ మనం వస్త్రాల గురించి, ఆహారం గురించే చింతపడిపోతున్నాం. పోగొట్టుకున్నామా, కలిగి ఉన్నామా మహిమ వస్త్రాన్ని అన్న సంగతి గ్రహించుకోలేకపోతున్నారు. జీవం కలిగిన దేవుడు ఈరోజు మనందరికీ రక్షణ వస్త్రాలను స్థిరపరచునుగాక, మహిమ వస్త్రాలను స్థిరపరచునుగాక, పెళ్లి వస్త్రాలను దేవుడు మనకు ధరింపజేయునుగాక. ఆయన రాక కానీ మన పోక కానీ ఎప్పుడు వరకు కడ్డ వరకు నమ్మకంగా ఆయనలో ఉండి చనిపోదుముగాక. మన బిడ్డల తరము ఆయన కొరకు జీవించుదుముగాక. నేను చెబుతున్నాను ఇప్పుడు దేవుని బిడ్డలారా, నిజంగా చెబుతున్నాను. మీ అందరికీ చాలాసార్లు చెప్పాను, పులిపీఠం మీద ఉండి చెబుతున్నాను. నేను ప్రభువులోకి వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థనలో నేను దిద్దుబాటు చేసుకోవడానికి కూర్చుంటే నా ఒంటి మీద లుంగీ లేదు. ఎన్నిసార్లు చెప్పేవేందయ్యా, ఆమె పేరు అనొచ్చు, దారా చంటోదిని మనకు లుంగీ కొనుక్కొచ్చిస్తే ఆ ఒక్క లుంగీ మీద నేను 58 రోజులు పాపాలు ఒప్పుకున్నాను. ఈ రోజున జీవం కలిగిన దేవుడు ఎన్ని లుంగీలు ఇచ్చాడో, ఎన్ని బట్టలు ఇచ్చాడో, ఎంతమందికి ఎన్ని బట్టలు లేనిస్తున్నాను. జీవం కలిగిన దేవుడు నీతో ఉంటే, ఆయన మీదే నీ ఆలోచన ఉంటే, ఆయన కొరకు నువ్వు నిలబడగలిగితే ఖచ్చితంగా ఆయనను గణపరిచిన వారిని ఆయన గణపరుస్తాడు. దుప్పట్లు తీసుకొని
రోడ్ల మీద పడుకున్న వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద దుప్పట్లుగా పూడ్చిన రోజులు ఉన్నాయి. ప్రతి శనివారం 5-6 కేజీలు పులిహార చేయించి దేనా నేను మమ్మ ముగ్గురు ప్యాకింగ్లు కట్టి, అప్పుడు సైకిల్ నాకు ఒక సంచిలో వేసుకొని స్వరాజ్యాహాల మీద మొదలుకొని బస్ స్టాండ్ మీదగా రైల్వే స్టేషన్ మీదగా ఆ సంచి పులిహార పొట్లాల సంచి సైకిల్కి పెట్టుకొని అందరు కనపడ్డా పేదవాళ్ళకల్లా కనపడ్డా అడుక్కునే వాళ్ళకెల్లా ఇచ్చుకుంటూ వచ్చేవాడు. ఈ రోజున దేవుడు 10 మందికి పెట్టగలిగిన కృపను ఇచ్చాడు. ఆ రోజు గుప్పిడి మెతుకుల కోసం బాధపడ్డ రోజు లేదు. కుమారుడిన సంఘస్థులందరూ ఉప్పు కారాలు తీసుకొచ్చి ఇస్తే పాపాలు ఒప్పుకున్న కూర్చొని తిని ఈ రోజున 10 మందికి పెట్టేటట్లు ఉంచాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ ఆశీర్వాదం నాకంటే గొప్పగా ఉండింది, నీ దీవెన నాకంటే గొప్పగా ఉండింది. ఎందుకంటే ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడయ్యాడు. ఎందుకంటే నిన్ను ధనవంతురాలను చేయటానికి. మనం ఇంకా పేదరికంలోనే ఉంటున్నాము, మనం ఇంకా వస్త్రహీనతలోనే ఉంటున్నాము. వస్త్రహీనత ఉన్నా బాధ లేదమ్మా. ఖచ్చితంగా నేను చెప్తున్నా, పెండ్లి వస్త్రం మాత్రం ఖచ్చితంగా ఉండాలి, రక్షణ వస్త్రం మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే నష్టపోతాం, అది లేకపోతే రేపు వెలుపలకి నెట్టేస్తాడు. కటికి చీకట్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ ఏడుపు పండ్లు కొరగటం తప్పితే ఏముండదు. మరణం కోరుకున్న మరణం రాదమ్మా. యుగ యుగాలు తరతరాలు అగ్నిలో కాలుతూనే ఉంటాం, ఆ బాధ ఆ మంట అనుభవిస్తూనే ఉంటాం, కానీ చావు అనేది లేదు. కాబట్టి అలాంటి అగ్నిలో పడకుండా మన సిగ్గును తీసేసి మన దిగంబరత్వాన్ని తీసేయడానికి ఆయన సిలువలో వస్త్రాలను ఇచ్చాడు. రక్షణ వస్త్రాలుగా మనము వాటిని ధరించి ఉన్నాము. ఆ రక్షణ వస్త్రాలు పోగొట్టుకోకుండా, ఆయన నామానికి ఎక్కడ అవమానం తీసుకురాకోకుండా ఆయన కొరకు నువ్వు నిలబడాలి, ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసయ్య ఏదైనా మనము ఒప్పుకుంటాడు, కానీ వేషధారణ మాత్రం ఒప్పుకోడు. ఈ ఉపవాస ప్రార్థనలో వేషధారణ ప్రార్థన చేయొద్దు, వేషధారణ బ్రతుకోవద్దు, 2 పడవల మీద ఉండొద్దు. ఇక్కడ ఉన్నంతసేపే పరిశుద్ధాత్మ, బయటికి వెళ్ళాక దురాత్మ అన్నట్టుగా బ్రతకవద్దు. ఈ 40 రోజుల వ్రత ప్రతిష్ఠిత దినాలు నిజంగా ప్రభు కొరకు నువ్వు బ్రతుకు. 40 సంవత్సరాలు నా దేవుడు నీకు తోడుగా ఉన్నట్లు నీకు, నీ బిడ్డలకు, నీ బిడ్డల తరానికి ఇప్పుడే దేవుని దగ్గర విత్తనాలు వేసుకో. ఆయన వృద్ధి చేస్తాడు. నేను మొన్న అన్న ఒకళ్ళ కొరకు ప్రార్థన చేయమంది. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే నాకు మన సచ్చిలో ఉన్నాడు ఆనందం. గంగానమ్మ పోలేరమ్మ పట్టింది. ఇప్పుడు నపాంసకుడుగా ఎన్ని జనాలు జిలేబీ వస్తున్నాడంట. దెయ్యాలు తెచ్చుకొని వెళ్ళిపోయినాక ఎన్నిసార్లు హెచ్చరించానో, చచ్చిపోయేవాడు బ్రతికాడు. తల్లిదండ్రులను హెచ్చరించాను, తప్పమ్మ అక్కమ్మ ఆగుద్దమ్మ అని. ఆ అబ్బాయిని చూపించాడు. అర్థమైందా? ఏదో శక్తి అతని మీద ఉంది, అతను చేసేసింది. అలాగా అవకాశం ఉంటే ఎప్పుడన్నా ఒక ఆరాధనకి తీసుకురా. అర్థం చేసుకోండి, ప్రభు కొరకు నువ్వు జీవించడానికి నువ్వు ఇష్టపడితే ప్రభువు నీ కోసం నిలబడతాడు. నీ బిడ్డల భవిష్యత్తు ఉందమ్మా. రేపు నీ పిల్లకి, ఇప్పుడు ఆడపిల్ల ఉంది, ఆడపిల్లకి వివాహం చేస్తాం, వచ్చేవాడి గురించి ముందే చేయాలి ప్రార్థన. వాడు మంచోడై రావాలయ్యా అని. వాళ్ళిద్దరికి వివాహం అయింది, వాడికి ఇవాళ వాటిలో మంచోడని, ఆస్తి ఉందని, ఉద్యోగం ఉందని ఇస్తాము. వాడికి బిడ్డలు పుట్టాలి కదా. తరతరాల పాపం శాపం ఏం చేస్తుంది? స్త్రీల గర్భాలను మూసేస్తుంది. అష్టమ గారు కోడలకి 7 సంవత్సరాల గర్భం మూసేసింది పొలిమేరి శక్తి. మనం వెళ్ళి ప్రార్థన చేసినాక ఆ గర్భం తెరవబడింది, చీకటి వెళ్ళినాక. మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి, వాళ్ళ పుట్టే బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా ఆడపిల్ల వారసులు లేరని భర్తతో, అత్తతో, బిరుగు పురుగులతో నా బిడ్డ అక్కడ బాధపడకూడదు అయ్యా. నా బిడ్డకి వివాహం అవ్వగానే అయ్యా లేడీ చేయమాక అయ్యా, త్వరగా నాకు
నా బిడ్డలకి బిడ్డల్ని వారసులు ఇవ్వయ్యా, వాళ్ళ వంశాన్ని నిలబెట్టే వాళ్ళని నా బిడ్డ తల వంచుకొని మాకు తల్లి ఇప్పుడే ప్రార్థన చేయాలి. వచ్చే కోడల గురించి ఇప్పుడే ప్రార్థన చేయాలి. వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాల గురించి ఇప్పుడే ప్రార్థన చేయాలి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఇప్పుడే ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేస్తూ నువ్వు యథార్థంగా వెళ్ళిపోతే ఖచ్చితంగా నా దేవుడు తగిన సమయానికి నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈ 40 రోజుల్లో మీరు ప్రార్థన చేయటం కాదు, దేవుని స్వరం వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీతో మాట్లాడాలి. అది ఒరిజినల్ ప్రార్థన. ఆ వాగ్దానం నువ్వు పొందుకొని వెళ్తే 99 సంవత్సరాల వయస్సులో ఉన్న అబ్రహాము వాగ్దానాన్ని ఎలాగైతే నెరవేర్చబడిందో అలాగే ఎన్ని సంవత్సరాలైనా ఖచ్చితంగా నీ వాగ్దానం నెరవేర్చబడింది. ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడడానికి మానవుడు కాదు, పశ్చాత్తాపడని నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపింపకుండా దీవించమని సెలవాయును ఆయన దీవించాడు. దాన్ని నేను మార్చాలని బెలాం బాలాకుతో చెప్పాడు. అర్థం చేసుకోండి. ఒక్క వాగ్దానం పొందుకోండి. ఒక్క వాగ్దానం నేను పొందుకున్నా. ఆ తర్వాత సేవకుడు ఎవరంటే ఆనందాన్ని దేవుడు పేరు చూపించాడు. నేను చెప్పాను, నాకు లాగానే నా ఎత్తులో ఉన్నాడు, బట్టలు పంచుతున్నాడు, మా దేవుడు పేరు ఆనందాన్ని పిలిచాడని చెప్పాడు. పుట్టక ముందే సంఘంలో చెప్పేశాను. నేను చెప్పిన తర్వాత ఒక ఆడపిల్ల ఏంటయ్యా అంటే కోపాన్ని తగ్గించుకో. తెలియక నా కోపం నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశాను. నా వల్ల ఏమైంది? మానవుడి వల్లేమవుతుంది. ప్రభువా కనికరించి క్షమించి నా వల్ల గట్లా నీ కృప చూపించంటే ఆయన చేస్తాడు. దాన్ని దేవునికి స్తోత్రం. ముందుగానే విశ్వాసంతో ఊహించి ప్రార్థన చేయండి. నీ ఇంటి నిండా బిడ్డలు ఉన్నట్లుగా, నీ ఇంటి నిండా సమృద్ధి ఆహారం ఉన్నట్లుగా, నీ ఇంటి చుట్టూ కంచి ఉన్నట్లుగా ఊహించుకొని ప్రార్థన చేయండి. ఊహకందని అద్భుతాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. జీవం కలిగిన దేవుడు ఈ వాక్యాన్ని మనందరి హృదయాల్లో నాటింపజేయడం కనుక, వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించడం కనుక, దేవుడు ఈ మాటలను దీవించను కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమ తండ్రి, గొప్ప దేవుడు, మహాగణుడానికి స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నీ మాటలయ్యా, విలువైన వెలకట్టలేని నీ మాటలను మేమందరం విన్నాం ప్రభు. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండొద్దు.